హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. సో ఈరోజైతే సంక్రాంతి వ్లాగ్ అనమాట. కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాము. సో ఈరోజైతే సంక్రాంతి కాబట్టి పొద్దునే మా అత్తయ్య గారు లేచి ఇలా ముగ్గు అయితే పెద్దగా వేశారు. చాలా అంటే చాలా బాగుంది ముగ్గు. వేసినప్పుడు వీడియో తీయలేకపోయా కాబట్టి ముగ్గు అయిపోయిన తర్వాత అయితే ఒకసారి వీడియో అయితే తీసుకున్నాను. పెద్ద ముగ్గు, చాలా అంటే ఇంటి ముందు చాలా బాగుంది. నెక్స్ట్ అలానే ఈరోజు మేము ఏం చేద్దాం అనుకున్నామంటే జీరా రైస్. జీరా రైస్ కోసము ఫస్ట్ అయితే స్టవ్ మీద బాండి పెట్టేసి బాండి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో మన రైస్కి తగినంత ఆయిల్ వేసుకోవాలన్నమాట. మనం పోపు అనేది కొంచెం తక్కువ వేసినా సరే రైస్లో మిక్స్ అవ్వదు. రైస్కి తగినంతగానే మనం ఇక్కడ పోపు వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో చెక్క, ఇలాచీ అయితే వేసాను. కావాలంటే మీరు ఇక్కడ జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా దంచి వేసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ అలానే ఆనియన్స్ అనేవి చిన్న ముక్కలుగా కాకుండా ఇలా పొడుగ్గా కట్ చేసి వేస్తున్నాను అనమాట. జీరా రైస్ మనకి బయట ఏమైనా ఆర్డర్ చేస్తుంటే మాత్రం మనకు ఆనియన్స్ అందులో యాడ్ చేసి ఇవ్వరు. మనకి ఇష్టం కాబట్టి నేనైతే ఇక్కడ సపరేట్గా యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు ఇక్కడ ఇది ఆనియన్స్ స్కిప్ చేయొచ్చు. ఆనియన్స్ని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ మెత్తగా అయ్యేంత వరకు ఉంచేసి నెక్స్ట్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలన్నమాట. జీరా రైస్ అంటే నార్మల్గా జీరాతో చాలామంది చేస్తారు. అది ఎగ్జాక్ట్గా హోటల్ టేస్ట్ అయితే రాదు. హోటల్ టేస్ట్ రావడం కోసం షాజీరా అనేది అయితే యూస్ చేయాలన్నమాట. షాజీరా యూస్ చేస్తే మనకి జీరా రైస్ అనేది అచ్చంగా హోటల్ స్టైల్ అనే వస్తుంది. ఇక్కడ షాజీరా కూడా ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 10 minutes పాటు ఇలానే ఫ్రై చేస్తూ ఉండాలి. బికాజ్ ఎందుకంటే మనకి షాజీరా పచ్చి వాసన మొత్తం పోయి మనకి రైస్లో నార్మల్ వాసన వచ్చేంత వరకు ఉంచాలన్నమాట. పచ్చి వాసన పోతే మీకు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది ఉడికిందా లేదా అని. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 5 to 10 minutes పాటు ఆనియన్స్, పచ్చిమిర్చి అనేది కొంచెం మెత్తగయ్యేంత వరకు ఉంచాలి. లిడ్ని ఒక 5 to 10 minutes తర్వాత ఓపెన్ చేస్తే ఇలా మెత్తగా అయిపోయిందనమాట. చాలా అంటే చాలా మెత్తగా అయిపోయింది. మనకి ఇక్కడ పోపు అయితే రెడీ అయిపోయింది జీరా రైస్కి కావాల్సింది. ఇంకా స్టవ్ని అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా ఆఫ్ చేసి ఆల్మోస్ట్ రైస్ని కూడా పక్కన కుక్కర్లో పెట్టామన్నమాట, ఒక 2.5 glasses. రైస్ కూడా అయిపోయింది కాబట్టి దాన్ని ఒక చిన్న బౌల్లో వేసేసి ఒక 5 to 10 minutes పాటు ఫ్యాన్ కింద ఉంచాను. ఫ్యాన్ కింద ఉంచడం వల్ల మనకి రైస్ అనేది ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుందన్నమాట చల్లారిన తర్వాత. ఒకవేళ మీరు రైస్లో కనుక సాల్ట్ ఫస్టే వేసి ఉంటే మీరు ఇక్కడ పోపులో యాడ్ చేయొద్దు. నేను ఫస్ట్లో రైస్లో యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ మన జీరా రైస్కి ఇక్కడ మసాలాలా చేస్తున్నా కదా, ఇందులోనే నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. షుగర్ ఎలా మెల్ట్ అవుతుందో సాల్ట్ అనేది కూడా మనకి మసాలాలో మెల్ట్ అయిపోతుంది. అది నీట్గా మెల్ట్ అయిపోయే వరకు ఇలా 5 to 10 minutes పాటు వేడిలోనే మిక్స్ చేయండి. ఒకవేళ చల్లారిన తర్వాత మిక్స్ చేస్తే మనకి సాల్ట్ అనేది అందులో కలవక కొంచెం సాల్టీగానే తగులుతుందనమాట. ఇక్కడైతే జీరా రైస్కి కావాల్సిన మసాలా అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఫస్ట్ అయితే ఇంకా రైస్లో మిక్స్ చేసేసుకుందాము. మనకి ఎంత బాగా సాల్ట్ అనేది ఇలా జీరా రైస్లో మిక్స్ అయితే అంత టేస్టీగా వస్తుందన్నమాట. సాల్ట్ అని పర్టికులర్గా ఎందుకు చెప్తున్నా అంటే లెమన్ రైస్ అయినా ఏ రైసెస్ అయినా మనం సపరేట్గా పోపులో సాల్ట్ వేసి చేస్తే ఒక్కొక్కసారి మిక్స్ అవ్వక సాల్ట్ అక్కడక్కడ సాల్టీగా తగులుతుంది. అలా కాకుండా నేనైతే రెగ్యులర్గా ఏం చేస్తానంటే రైస్లోనే సాల్ట్ వేసేస్తాను. బికాజ్ మనం బయటకు వెళ్ళినా సరే, ఇంటికి ఏమైనా పండగ ఉండి చుట్టాలు వచ్చినా సరే ఒకవేళ అక్కడక్కడ సాల్ట్ తగులుతుంటే మనకి తినబుద్ధి కాదు, తినే వాళ్ళకు కూడా ఇరిటేట్గా అనిపిస్తుంది అనమాట. ఏంటి ఇంత సాల్ట్ ఉందని. అలా కాకుండా ఈరోజు కొంచెం హడావిడిలో నేను సాల్ట్ అనేది ఇక్కడ జీరా రైస్ మసాలాలో అయితే యాడ్ చేశాను అనమాట. అలా కాకుండా రైస్లో యాడ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది డిఫరెన్స్. నాకు ఏమైందంటే నేను వేడిలో వేయించాను కాబట్టి సాల్ట్ అనేది బాగానే మిక్స్ అయింది, బట్ లాస్ట్లో కొంచెం మిగిలిందనమాట. అందుకే రైస్ని మళ్ళీ
బాండీలో వేసి దాని తర్వాత మళ్ళీ మిక్స్ చేశాను. సో ఫైనల్‌గా రైస్‌ని అయితే నీట్‌గా మిక్స్ చేసేసి మసాలా వేసేసి సో జీరా రైస్ అయితే మేమందరం తినేసి ఈరోజు సంక్రాంతి కాబట్టి టెంపుల్ దర్శనం అయితే చేసుకోవాలి కదా అని చెప్పి బయట వచ్చాము. సో సంక్రాంతి అంటే ఏదో ఒక టెంపుల్ వద్దామని చెప్పి వస్తే మాకు ఇక్కడ నియర్‌లో ఇస్కాన్ టెంపుల్ అనేది ఉందనమాట. నేను నా పెళ్ళైన కొత్తలో ఇస్కాన్ టెంపుల్ వస్తే జస్ట్ ఒక 10-15 మెట్లు ఎక్కితే దేవుడు కనిపించాడు. బట్ ఇక్కడైతే అలా లేదు. 5 ఇయర్స్ తర్వాత టెంపుల్ దగ్గర వచ్చి చూస్తే ఓ మై గాడ్! తిరుపతిలో ఎంత పెద్దగా కట్టారో ఇక్కడ కూడా అంత పెద్ద కట్టాడనమాట ఇస్కాన్ టెంపుల్ అనేది. నేను ఇక్కడ పర్టికులర్గా బిల్డింగ్ సైడ్ ఏం చూపిస్తున్నా అంటే ఇస్కాన్ టెంపుల్ నుంచి ఫారం మాల్ అనేది చాలా దగ్గరగా ఉంది. సో ఆ లైటింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి అనమాట. అందుకే మీ అందరికీ చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా కింద పార్కింగ్ చేసి అదంతా నడుచుకొని రావాలి. నాకైతే వామ్మో దేవుడైతే ఇక్కడే కనిపించేశాడు. పిల్లల్ని పట్టుకొని ఇలాంటి పెద్ద పెద్ద టెంపుల్స్‌కి రావడం అంటే పెద్ద యుద్ధమే అని చెప్పాలన్నమాట. నెక్స్ట్ నాకు అసలు ఇస్కాన్‌లో అంటే ఇక్కడ మెయిన్ కన్‌స్ట్రక్షన్ చేసిన దగ్గర నాకు నచ్చనిది ఏంటి అంటే ఊరికే నడుచుకుంటూ వెళ్ళాల్సొస్తుంది. మధ్య మధ్యలో మనకి అసలు చిన్న చిన్న టెంపుల్స్ అనేవి పెట్టుంటే ఓకే. అక్కడ దేవుడిని, ఇక్కడ దేవుడిని మొక్కొనైనా వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ వీడు ఏం చేశాడంటే కన్‌స్ట్రక్షన్‌లో ఒకే ఒక ప్రాబ్లమ్ డైరెక్ట్ దేవుడిని చూపించాడు. అంటే మెయిన్ కృష్ణుడిని చూసిన తర్వాత మనకి చిన్న చిన్న గుళ్ళనైతే వాళ్ళు యాడ్ చేసుకుంటూ వచ్చారనమాట. ఇంకా నాకు విసుగొచ్చి నియర్లీ 20-25 మినిట్స్ ఇలా నడుస్తూనే ఉన్నాము. సో మరీ అంత పెద్దగా అయితే మీకు కూడా అదే నడక బోర్ వస్తుందని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. సో ఫైనల్గా అయితే దేవుడు దర్శనం అయితే అయ్యింది. కృష్ణుడిని చూడంగానే దేవుడా పరమాత్మ నువ్వు నాకు కనిపించావయ్యా అన్నంత ఇది అయిపోయా నేనైతే. చాలా బాగా అనిపించింది. చాలా రష్ కూడా ఉన్నారు. సో ఇక్కడ అలానే మేము వెళ్ళే టైంకి టెంపుల్ క్లోజ్ అయ్యే టైం అనమాట. సో ఈ క్లోజింగ్ ఇక్కడ ఈ టైంలో భజన జరుగుతుంది. ఒకసారి వినేయండి. చాలామంది దేవుడిని కూడా వీడియో తీస్తారు. సో నేను దేవునితో పాటు ఇక్కడ భజన వాళ్ళని కూడా వీడియో తీశాను. సో ఆ భజన చేస్తూ పక్కన వీడియో తీయంగానే అమ్మ ఇంకా చాలమ్మ దేవుడి మీద కాన్సన్ట్రేషన్ చేయన్నారు. సో ఇంకా వాళ్ళది ఏమో కాపీరైట్ వస్తుందేమో అని చెప్పి ఇంకా ఆపేసేసి ఇంకా దర్శనం చేసుకొని పక్కన వచ్చి చూస్తే వామ్మో ఇది సెట్టా లేదంటే నిజంగా నా అన్నంత ఇదిగా అనిపించింది. దర్శనం అయితే చాలా బాగుంది. అలాంటి డెకరేషన్ కూడా ఇంకా చెప్పనే అక్కర్లేదు. ఇస్కాన్ అంటే అందరికీ తెలిసిందే కదా, సూపర్ అంటే సూపర్గా డెకరేట్ చేస్తారు. సో ఈ ఇస్కాన్ టెంపుల్‌లో జస్ట్ కృష్ణ ఒకటే కాదు, వెంకటేశ్వర స్వామి టెంపుల్, అమ్మవారు, లక్ష్మీ నరసింహస్వామి చాలామంది ఉన్నారనమాట. సో అంటే ఫస్ట్ కృష్ణుడి తర్వాతనే ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. సో నేను అక్కడ ఫస్ట్ చూపించిన గోపురం ఏంటి అంటే జస్ట్ మనకి కృష్ణుడిదనమాట. సో అది దాని బ్యాక్ సైడే మనకి మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉండదు. సో ముందు వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఫోన్ ఇలా తీసానో లేదో సెక్యూరిటీ గార్డ్ వచ్చి అమ్మ ఫోన్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టు, వీడియో తీయకూడదు అన్నారు. సో వాళ్ళకి తెలియకుండా నా ఫోన్కి జస్ట్ ఫ్లిప్ కవర్ ఉందన్నమాట. సో వీడియోనైతే ఆన్ చేసేసి ఫ్లిప్ కవర్ క్లోజ్ చేసి పెట్టేసి ఇలా వీడియో తీస్తున్నాను. సో నాలాగా వీడియో చూపించి మన ఎక్స్ప్లోర్ అంటే టెంపుల్ని బాగా ఎక్స్ప్లోర్ చేయాలని ఇష్టం కాబట్టి నేను మీ అందరి కోసం ఇలా వీడియో తీస్తున్నాను. వెంకటేశ్వర స్వామిని ఒకసారి అందరూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకోండి. మనందరికీ మంచి జరగాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలానే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? బాయ్.